ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 481వ నామం అక్షర. అక్షర అంటే క్షరము లేనిది, నశింపు లేనిది అని అర్థం. పరమాత్మ సర్వభూత స్వరూపుడైనప్పటికీ కూడా ఎన్ని దేహాల్లో నివసించి ఉన్నా, ఎన్ని వస్తువుల్లో ఉనికిగా చైతన్యంగా ఉన్నా, అటువంటి నిర్వికల్పుడైన స్వామి అక్షరుడని అన్నారు అని శంకరాచార్యుల వారి భావన. ఎన్నింటిలో ఉన్నా ఆయన అక్షరుడే. అంటే నశించేది నామరూపాలే కానీ నామరూపాలు లేని ఆత్మకు నశింపు లేదు అని చెప్తారు కదా. ఈ ఆత్మే పరమాత్మ. ఈ జీవుల్లో జీవాత్మగా వచ్చి మళ్ళీ ఆ పరమాత్మ జీవాత్మగా వచ్చాడు. కానీ సముద్రంలో నుంచి అలగా పైకి వచ్చి మళ్ళీ సముద్రంలో ఎలా కలిసిపోతుందో అలాగే ఆ పరమాత్మే జీవాత్మగా బయటికి నామరూపాలతో వచ్చి మళ్ళీ ఆ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. నశించేవి ఈ శరీరాలే, దేహాలే. కనుక పరమాత్మ అక్షరుడే. అంటే నశింపని వాడే, నశింపు లేని వాడే, సత్యమైన వాడే. మరి భట్టరుల వారు ఈ నామం సత్ అనే నామం ఒకటిగానే ఉంటుంది, దాని అర్థం దీని అర్థం ఒకటే అని ఆయన భావించారు. సత్యసంధుల వారు నశించే జీవకోటిలో నాశనం లేని భగవంతుడు గనక ఆయన్ని అక్షరుడు అన్నారని సత్యసంధులు భావించారు. అంటే నశించే జీవకోటిలో నశించని భగవంతుడు, నాశము లేని భగవంతుడు. అంటే ఆత్మకు నశింపు లేదు, ఆత్మ చావదు, శరీరమే నశించేది అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించాడు. అటువంటి ఆత్మే పరమాత్మ యొక్క అంశ. ఈ అంశ ఈ నామరూపాల్లోకి వచ్చింది, తర్వాత మళ్ళా ఆయనలో కలిసిపోతుంది. కనుక ఆత్మ నశింపు లేనిది, పరమాత్మ అక్షరుడే అని భావించి విజ్ఞులు స్వామిని ఓం అక్షరాయ నమః అని ధ్యానిస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్షరము అంటే నశింపు లేనిది అని అంటే ఇప్పుడు క్షరస్వరూపము అయింది, అక్షరస్వరూపము అయింది. భౌతికంగా కనిపించే వస్తువులే గాక మనస్సు కూడా నశిస్తుంది. మనస్సు కనపడదు కదా. అంటే భౌతికంగా కనపడేదాన్ని భౌతికము అంటారు, కనపడని దాన్ని సూక్ష్మము అంటారు, కనపడేదాన్ని స్థూలము అంటారు. మరి మనస్సు కూడా నశిస్తుంది. మనస్సు భౌతిక వస్తువుల్ని ఆశ్రయించుకొని పనిచేస్తూ ఉంటుంది. అంటే శరీరాన్ని ఆశ్రయించుకొని మనస్సు ఉండి పనిచేస్తుంది. కనుక మనస్సు కూడా నశించే లక్షణం కలదే. అంటే ఇటు స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ శరీరానికి అధిపతి మనస్సు. అటువంటి సూక్ష్మ శరీరము కూడా నశించేదే అని మనకిక్కడ చెప్తూ, ఈ నశించేటువంటి శరీరములో ఉన్నటువంటి ఆత్మ అక్షరము. అందుకని ఇవన్నీ కూడా నారాయణ నుండి దిగి వచ్చినాయి. కనుక అతడు పరమాత్మ నశింపనివాడు, అక్షరుడు అని మనకి చక్కగా వివరించి చెప్పారు. కనుక పరమాత్మ అక్షరుడు, క్షరుడు కూడా ఆయనే అని ఎందుకన్నారంటే నామరూపాలుగా దిగొచ్చి ఆ నామరూపాలు నశిస్తాయి గనక క్షరుడు అన్నారు. ఆ నామరూపాల్లో ఉన్నది కూడా ఆయన చైతన్యమే, దానికి నశింపు లేదు గనక అక్షరుడు అన్నారు అని చెప్తూ, దీనికి ఉదాహరణ సముద్రము అక్షరము. అలా
క్షరము. అంటే అల వచ్చిపోతుంది. సముద్రము శాశ్వతము. అలలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే. నామరూపాలుగా వచ్చినప్పుడు దానికి నశింపు ఉంటుంది గనక అది అల క్షరము, సముద్రము అక్షరము. సముద్రము లాంటి వాడు భగవంతుడు, అల లాంటిది జీవుడు. కనుక అక్షరుడైనటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ, స్వామి నీలో నుంచి క్షరస్వరూపంగా బయటికి మమ్మల్ని వ్యక్తం చేసావు, మళ్ళీ అక్షరస్వరూపంగా మమ్మల్ని స్వీకరించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం